అష్టదిక్పాలకుల్లో ఒక్కొక్కలకు సంబంధించిన మంచి చెడు నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే అసలు ఒక ఇల్లు ఎలా కట్టాలనేది ఇక్కడ అర్థమవుతుంది. నైరుతిలోనే సెప్టిక్ ట్యాంక్స్ పెట్టడము, నైరుతి పూర్తి మూలలకు టాయిలెట్స్ పెట్టడము, నైరుతి మూలలు తెంపు చేయడము, నైరుతి మూసేయడము, నైరుతి బాగుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇది ఒక్కటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నైరుతి బాగుంటే సకల సంపదలు మీ సొంతం. సో ఇక్కడ ఈరోజు అష్టదిక్పాలకులకు సంబంధించిన 8 పార్ట్స్లో ఈరోజు 5వది అనమాట. సో నెక్స్ట్ ఇంకా 3 మనకు పెండింగ్ ఉన్నాయి. సో మీరు ఎవరైతే గత వీడియోస్ చూడలేదో అవన్నీ చూడండి. ఈశాన్యానికి సంబంధించి అయిపోయింది, తూర్పుది అయిపోయింది, ఆగ్నేయానికి సంబంధించిన వీడియో అయిపోయింది, దక్షిణానికి అయిపోయింది. ఈరోజు మనం నైరుతికి సంబంధించి మాట్లాడుతున్నాం. సో నైరుతికి సంబంధించిన అష్టదిక్పాలకుల పాయింట్స్లో గుర్తుపెట్టుకోండి. నైరుతి దిక్పాలకుడు నిరుతి. సో అధిపతి ఎవరు అంటే రాహువు. సో నిరుతి రక్త పీపాసి, సో రక్తం తాగే వ్యక్తి అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్రూరుడు, భక్షించువాడు, తనని సంతృప్తిపరిచిన సంతోషించువాడు. అర్థమైందా? సో స్పెషల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నైరుతి బిట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి బిట్స్లో మీకు చికెన్ సెంటర్స్, మటన్ సెంటర్స్ లాంటివి ఎక్కువగా మూవ్ అవ్వడం, అంటే ఎక్కువ సేల్స్ జరగడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. సో స్పెషల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ నైరుతికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఇప్పుడు రక్త పీపాసి అని మాట్లాడారో అలాంటి దగ్గర మీరు ఏదన్నా రక్తానికి సంబంధించిన రక్తం చిందించే క్రమంలో మీరు అక్కడ ఏమైనా వర్క్ చేస్తే కనుక ఇది 100% మీకు ప్లస్ ఎక్కువగా అవుతుంది. సో ఈయన సంతృప్తి చెందుతాడు కాబట్టి. సో నెక్స్ట్ రాహు నీచ జీవనం చేయువాడు, రాక్షసుడు, రక్తపానము చేయువాడు, వంశ వినాశకుడు. సో మీ వంశం బాగుండాలంటే నైరుతి బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హింసాకారకుడు, శత్రు రుణ వ్యాధులు తేలికగా దుర్మార్గ వర్తనచే ధన సంపాదనము చేయువాడు, దొంగ, జూదము, దుష్టశ్రీ సహవాసము, జైలు శిక్ష అనుభవించుట, ఇవన్నీ జరుగుతాయి. సో చాలామంది ఇండ్లల్లో అంటే ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది. పూర్వమైతే మీకు 100% నైరుతిలోనే సెప్టిక్ ట్యాంక్స్ చాలామంది మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఎక్కడో మేము పోయి ఎందుకు పెట్టాలి అనే ఒక విషయంలో నైరుతిలోనే సెప్టిక్ ట్యాంక్స్ పెట్టడము, నైరుతి పూర్తి మూలలకు టాయిలెట్స్ పెట్టడము, నైరుతి మూలలు తెంపు చేయడము, నైరుతి మూసేయడము, నైరుతిలో గుంతలు చేయడము, వాటర్ ట్యాంక్స్ పెట్టడము, పూర్తి నైరుతిలో నాట్ అలౌడ్ అండి. ఇది ఒకటే గుర్తుపెట్టేసుకోండి. ఒకవేళ పడమర ఫేసింగ్ ఉంటే, గుర్తుపెట్టుకోండి, పడమర ఫేసింగ్ ఉంటే సెంటర్ డోర్ పెట్టినప్పుడు ఆల్వేస్ రైట్ సైడ్ అనే మాట మాట్లాడతాం కదా. సో పడమర సెంటర్ నుంచి జస్ట్ కుడివైపుగా వాటర్ స్టోరేజ్ అనేది మీరు 100% తీసుకోవచ్చు. బట్ పూర్తి నైరుతిలో నాట్ అలౌడ్. అంటే పడమర మధ్యస్థానంలో జస్ట్ సెంటర్కి లెఫ్ట్ రైట్ మీకు యాక్సెప్టెడ్ అండి. సో సింపుల్గా చెప్పాలంటే పుష్పదంత స్థానం అని మాట్లాడతాం కదా, అక్కడ తీసుకోవచ్చు, లేదా వరుణ స్థానంలో కూడా మీరు తీసుకోవచ్చు. పూర్తి నైరుతిలో మాత్రం తీసుకోకూడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి 100%. నెక్స్ట్ వచ్చేసేసి ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ చూడండి. సో దొంగ, జూదము, దుష్టశ్రీ సహవాసము, జైలు శిక్ష అనుభవించుట, సంతానలోపము, దత్తత తీసుకునుట, మత్తు పానీయాల సేవనము. అంటే మీరు ఎప్పుడైతే నైరుతి అనేది డ్యామేజ్ చేస్తారో అసలు ఇంటి లోపల ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఇక్కడ చాలా వరకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే ఇంటి మూలమట్టాలు డ్యామేజ్ అయినా కూడా 100% ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. మూలమట్టాలు కూడా డ్యామేజ్ కావద్దు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పూర్తి నైరుతి మూలకు సంబంధించిన వీధి చూపు, వీధి పోటు కూడా ఇంటికి ఉండొద్దు. కాంపౌండ్ సెకండరీ ఆప్షన్, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ కూడా. నెక్స్ట్
మనకు ఈ నైరుతి డ్యామేజ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఎన్నో మాట్లాడాం కదా, ఇంకా కొన్ని చూద్దాం. సో రాజభయం ఉంటుంది, కార్య విఘ్నం అవుతుంది, మీరు ఏ కార్యం అనుకున్నా అది కాదు. నెక్స్ట్ రాజభయము అంటే ఆటోమేటిక్గా లోకల్ వాళ్ళు, ఏదైనా పొలిటికల్ వాళ్ళు, ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారం ఎవరైతే ఉంటుందో వాళ్ళతో మీకు ఎప్పుడూ ఒక భయం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ స్థాన భ్రంశము. సో స్థానం అక్కడ నుంచి మూవ్ అయ్యే అవకాశాలు వచ్చేస్తాయి. అపఖ్యాతి, మీ పేరు మొత్తం నాశనం అవుతుంది. మున్నగు లక్షణాలు, బయట పురుషుల పెత్తనము, ఇంట్లో స్త్రీ పెత్తనము కలిగి ఉండును. సో చూడండి, అక్రమ సంబంధము, పెద్ద కుమారుడు నిరుపయోగిగా మారడము, బలవన్మరణములు, సో హంతకులవ్వడము, జైలు శిక్ష, పరువు ప్రతిష్టలు పోవడము, కుటుంబ హత్యలు, దక్షిణ నైరుతి స్త్రీలపై, పడమర నైరుతి పురుషులపై ప్రభావం చూపును. నెక్స్ట్ నైరుతి పెరగడం అంటే నైరుతి పెరిగినా ఇలాంటి సమస్యలు చాలా వరకు అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెప్టిక్ ట్యాంక్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, నెక్స్ట్ ఈ లోపాలు ఉండడము, నెక్స్ట్ అక్రమ సంబంధాలు ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ ఆకస్మిక మరణాలు ఉంటాయి, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. రోగాలు, నైరుతి హాని, ధన నష్టము సంభవించును. సో ఇక్కడ నిజంగా చూస్తే నైరుతి బాగుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇది ఒక్కటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో నైరుతి మనం ఎందుకు డ్యామేజ్ చేస్తాము, అసలు డ్యామేజెస్ జరగడానికి ఏమేమి రీజన్స్ ఉంటాయంటే, ఏమైనా గుంతలు చేయడము. చాలామంది నైరుతిలో బరువు ఉండాలంటే మూలకు దిమ్మెల్లాగా కడుతూ ఉంటారు, అది కూడా పెద్ద మిస్టేకు. నైరుతిలో బాత్రూమ్స్ కట్టడం మిస్టేకు, నైరుతిలో సెప్టిక్ ట్యాంకు, వాటర్ ట్యాంక్స్, నైరుతిలో దిమ్మెలు కట్టడము, నైరుతి మూల పెరగడము, ఇటైనా అటైనా. సో నేను చాలా ఇండ్లలో ఇది గమనిస్తూనే ఉంటాను. ఇంటి నుంచి నైరుతి వైపుకి ఏదైనా గోడ ఎక్స్టెండ్ చేయడము, నైరుతి మూల క్లోజ్ చేయడము, బాత్రూమ్లు పెట్టడము, ఏదైనా రూమ్ కట్టడము. సో ఏవి కూడా మీరు 100% చేయొద్దండి. నైరుతి ఎంత బాగుంటే మీరు అంత ప్రశాంతంగా అనేది ఉంటారు. ఇది ఒక్కటే మీరు మైండ్లో పెట్టేసుకోండి. సో నైరుతికి సంబంధించి ఈరోజు మనం మొత్తం డీటెయిల్స్ మాట్లాడుకున్నాం కదా. సో నిజంగా అసలు ఒక్కొక్క దిక్పాలకుడు అంటే అష్టదిక్పాలకుల్లో ఒక్కొక్కలకు సంబంధించిన మంచి చెడు నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే అసలు ఒక ఇల్లు ఎలా కట్టాలనేది ఇక్కడ అర్థమవుతుంది. అసలు నిజంగా ఈ సెప్టిక్ ట్యాంకులు కానీ, ఈ గుంతలు కానీ, ఇవి ఏవి కూడా మన కాంపౌండ్లో మన ఇంటి లోపల లేకుండా బయట పెట్టేస్తే అసలు మనకు రిస్కే లేదండి. రోడ్ మీద పెట్టాలంటే ఎవరు పెట్టిస్తారు సార్ అని మాట్లాడొద్దండి. మనకు అవకాశం ఉంటే పెట్టడానికి ప్రయత్నం చేయండి. అవకాశం లేనప్పుడు ఎవరు ఏం చేయలేరండి. ప్రతిదానికి మనం వ్యంగ్యంగా కామెంట్స్ పెట్టడం కాదు, ఇక్కడ ఆలోచన చేయండి. ఎందుకోసం చెప్తున్నానని తెలుసుకోండి. బాత్రూమ్స్ కానీ మెయిన్గా ఇంపార్టెంట్, ఈ బాత్రూమ్స్తోనే ఎన్నో సమస్యలు అండి. 100% అయితే నేను అబ్జర్వ్ ప్రతిరోజు చూస్తూనే ఉంటాను కదా, ఇక అది నాకు కామన్ వర్డ్ అనమాట. సో ఇంకా ఈరోజు చెప్పిన పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అష్టదిక్పాలకుల్లో ఈరోజు మనకు పార్ట్ 5 అయిపోయింది. సో నెక్స్ట్ తరువాయి ఎపిసోడ్ పడమరకు సంబంధించిన మంచి శుభ ఫలితాలు ఏముంటాయి తెలుసుకుందాం. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.